ఏప్రిల్ 27 ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. తులా రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2 మరియు 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో సంకటహర చతుర్దశి నుండి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇప్పుడు వచ్చేటువంటి సంకటహర చతుర్దశి అనేది తులారాశి వారికి ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కానీ ఒక స్త్రీ పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ స్త్రీ వల్ల తులారాశి వారి జీవితంలో సమస్యలు అయితే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ విపరీతమైన ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక స్త్రీ పగబట్టి మీ నాశనాన్ని కోరుకుంటుంది. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా విముక్తి పొందుతారు. ముఖ్యంగా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సకాలంలోనే రుణాలు లభించడం, అలానే ఆ రుణాలు ఉపయోగించి మీరు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. తులా రాశి వారికి వ్యక్తిగత వ్యాపారాల కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే ఉద్దేశం ఉన్నవారు వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ప్రారంభించుకోవడం మంచిది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఈ సమయంలో విజయవంతంగా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో మీకు పరిశ్రమల్లో నూతన పార్ట్నర్ల ప్రవేశం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రవేశించబోయే పార్ట్నర్లు మీ యొక్క పారిశ్రామిక అభివృద్ధికి అలానే వ్యక్తిగత అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశికి సంబంధించి ఈ సమయంలో విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యార్థులు రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆశించిన రీతిలో ఉత్తీర్ణత అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా అనుకూలిస్తాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలనుకుంటున్నారో అటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి అధిక మొత్తంలో కాకుండా తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేసేవారు కూడా చెరువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పార్ట్నర్ల ద్వారా మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చెరువుల వ్యాపారాల వల్ల ఎవరైతే పార్ట్నర్షిప్ చేస్తూ ఉంటారో వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పై స్థాయి అధికారులు స్త్రీలు ఎవరైతే ఉంటారో వారితో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. మీ పని వరకు మాట్లాడుకోవడం మంచిది. చనువుతో మీరు కొన్నిసార్లు చేసేటువంటి సరదా సంభాషణలు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రమోషన్ విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ
ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే ఆర్థిక పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం మిమ్మల్ని కొన్ని సమస్యలు ఎక్కువగా వేధిస్తాయని చెప్పుకోవచ్చు. ఇతర స్త్రీల యొక్క జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు ఏర్పడతాయి. ఈ వివాదాలు తీవ్రమై విడాకుల వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతర స్త్రీలను అస్సలు జోక్యం చేసుకోనివ్వరాదు. ఈ సమయంలో ఇతర స్త్రీల వల్ల మీకు చాలా ఇబ్బందులు అయితే చాలా ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కుటుంబంలో సభ్యులతో అన్యోన్యత లేకపోవడం, మనస్పర్ధలు ఏర్పడడం, వారితో దురుసుగా ప్రవర్తించడం ఇటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి సంబంధించి సంతాన పరంగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. సంతానం వివాహం చేయడం కానీ లేదా వారికి విదేశాలకు పంపడం లేదా వారికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి దీర్ఘకాలిక సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి విముక్తి పొందడం వల్ల ఎంతో ఆనందాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం మీరు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం తులా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే వారికి ఈ సమయం అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. శత్రువులు సైతం మిత్రులుగా మారి రాజకీయ రంగంలో సహాయపడడం జరుగుతుంది. రాజకీయస్తులు కోరుకున్నటువంటి పదవులు, స్థానాలు పొందుతారు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి అయితే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే కళారంగ పరంగా కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ రాశివారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ నిర్మించడానికి కానీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఏవో ఒక ఆటంకాలు ఏర్పడి నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. మీరు ఈ సమయంలో పట్టుదలతో ప్రయత్నించినట్లయితే నూతన గృహానికి సంబంధించి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. నూతన గృహాలు నిర్మించదగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని నూతన గృహ నిర్మాణాలు కనుక ప్రారంభించుకున్నట్లయితే మీకంతా కూడా శుభ ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు, శుభవార్తలు వింటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.